రాజేనగరం నియోజకవర్గంలో ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే, నేను సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. నా పేరు పలువులు వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని, తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీని. నన్ను ప్రజలందరూ కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలను కోరుకుంటూ ఉన్నాను. అనేక రాజకీయ పార్టీలు చూసాం, గతంలో పార్టీని చూసాం, ఈ పార్టీని కూడా చూసాం. ఎందుకంటే కనీసం మనం ఎమ్మెల్యే గారిని కలాలన్నా సరే ఆ కూడా ఉన్న పెద్దలే మనల్ని కన్నెత్తలేదు. మధ్యతరగతి వాళ్ళు, బాగా పేదవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా చూశాను నేను. ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు పంచుకుంటూ మేము ప్రజల్లో మసులుతూ ఉన్నాం. అలాగే ప్రజలకు ఏది అవసరమో ఏది అవసరం కాదో కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీలు చాలా దారుణంగా ఉంది. దానివల్ల మనకు దోమలు పెరిగిపోయి చాలా బేభత్సంగా ఉన్నాం మనం. అలాగే కొన్ని ఏరియాల్లో సిమెంట్ రోడ్లు వేసారు, కొన్ని ఏరియాల్లో ఏమీ లేవు. అలాగే కొన్ని ఏరియాల్లో రోడ్లే తిరగలేకుండా ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో పోసారు. ఇంకా ముఖ్యంగా ఏదో సంపాదించుకోవడం చెప్పినట్లయితే అనేక రకాలుగా సంపాదించుకోవడం జరిగింది. ఇసుక కానీ, మట్టి కానీ, అలాగే గేవలు కానీ వాటి మీద వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప కనీసం ఒక ఎస్సీ పేటలో కానీ, ఎస్టీ పేటలో కానీ, మైనార్టీ పేటల్లో కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరికి ఉపయోగపడిన పాపం లేదు ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా. నేను ప్రజలందరినీ ఆలోచించి మన నియోజకవర్గం బాగుపరచాలని నేను ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి దిగాను. అలాగే గతంలో కూడా పోటీ చేశాను. ఇందులో ఉన్న లోపకారం అంతా తెలుసుకోవడం కోసమే ముందు నామినేషన్ వేశాను నేను. ఈరోజు నిలబడి ఏ రాజకీయ పార్టీ ఎదురొచ్చినా, ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎదుర్కొని నిలబడటానికే నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రజలకు ఒకటి మనమే, 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తూ ఉంటుంది. ఆ ఓటు మనకు వజ్రవాయుధం లాంటిది. దాన్ని 2000కో 3000కో అమ్ముకోవద్దు. మీకు ఎవరైతే సేవకుడిగా ఉంటాడో వాళ్ళకు ఓటు వేసుకోండి. అలాగే నెగ్గిన తర్వాత వీళ్ళ కారుల్లో పోతాం, కనీసం వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం పడుకాపులు కాసుకున్నా సరే మనకు మనుషులు దొరకరు ఈ రాజకీయ నాయకులు. అటువంటి వాళ్ళకి ఓటేస్తారో మీకు అందుబాటులో ఉండే నిత్యం నిరంతరం మీ మధ్యలో ఉంటాను, మీకు సేవకుడిగా ఉంటాను. నాకు ఓటేసి నన్ను గెలిపించి మీ సేవల్లో నన్ను వాడుకుంటారని ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున మనవి చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒకటి పెట్టుకున్నాను. నాకు కేంద్రం నుంచి అలాగే రాష్ట్రం నుంచి కూడా నిధులు ఎలా తేవాలో తెలుసు. ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి కూడా, మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబానికి రుణం లేని వడ్డీ 1,00,000 రూపాయలు ఇప్పించాలని నేను నిప్పిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను, నన్ను నెగ్గించినట్లయితే. అలాగే చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అది కంపెనీలు కానీ గవర్నమెంట్ జాబులు కానీ కల్పిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను. అలాగే వ్యవసాయ కూలీలకి కూలీ రేటు పెంచేందుకు చూస్తాను. రైతులకి పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ఏర్పాటు చేస్తానని నేను ప్రజలందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాను. అలాగే డ్వాక్రా గ్రూపులకి రుణమాఫీ చేస్తానని నేను మాటిస్తూ ఉన్నాను. మాకు సిపిఎంఎల్ పార్టీ నుంచి 40,000 సభ్యత్వం ఉంది. అలాగే సుమారు మాకు ఒక 10,000 పేంజర్ అయినా 30,000 పడుతుందని మేము మొన్నటి వరకు అనుకున్నాం. ఇప్పుడైతే మాకున్న ప్రజల ఆదరణను బట్టి మా 40,000 కాకుండా మరో 30,000 ఓటు మాకు పడతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మేము చేసే సేవా కార్యక్రమాలు కానీ, మేము చేసే మంచి కార్యక్రమాలు అన్నిటిలో ముందుంటున్నాం. అలాగే పేదలను ఆదుకోవడంలో ముందుంటున్నాం. అలాగే అది అంబేద్కర్ కార్యక్రమాలు కానీ, అది చర్చిల్లో కార్యక్రమాలు కానీ, శివాలయాల్లో కార్యక్రమాలు కానీ, మసీదుల్లో కార్యక్రమాలు కానీ మేము అన్నిటిలో ముందుంటున్నాం. కాబట్టి మరో 30,000 ఓటు మాకు పెరుగుద్దని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా మాకు ఆదరణ వస్తూ ఉంది. దానికే మరింత ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు ఇంకా ముందుకు తీసుకెళ్ళి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను.